చెల్లెని ఫోన్ చేసి రమ్మంటే ఇక ఏం చెప్తాందో ఇంటికాడ అది అత్తే తీరుకొకటి అండుకో తినొచ్చు. అబ్బా రింగ్ అయినా కూడా ఎత్తలేదు, ఏం పని చేస్తానో అంతగానం. ఎత్తే ఆ ఆ చెల్లె, ఏం చెప్తానో ఇంటికాడ. మా ఇంటికి రారా అదే. అబ్బా మా ఇంటికి రారా అదే. ఏంది రావా? రాకపోతే నా మీద ఒట్టే చెప్తానా. నువ్వు ఇంటికి వస్తే మంచిగా తీరుకొకటి అండి పెడతానే. కౌసుకూర అంటే కౌసుకూర, నీకేం కూర అంటే ఆ కూర అండి పెడతా. రాయే ఇంటికి. అబ్బా నువ్వైతే రారా అదే. నీకేం అండి పెట్టాలో చెప్పు. అయినా నేనేంది ఫోన్లో అడుగుతానా, నువ్వైతే ఇంటికి రాయే సరేనా. నేనేంది అన్ని ఫోన్లో చెప్తానా, నువ్వైతే ఇంటికి రావే సరేనా. ఆ అబ్బా మా చెల్లెత్తాంది, ఏదంటే అది అండి పెట్టచ్చు. బెస్ట్ కన్నా బెస్ట్. ఈ పత్తి కలిపిద్దామని కైకిలోళ్ళని రమ్మన్నా, మబ్బొచ్చింది. వాళ్ళు పుష్కన పత్తిలకు దిగి ఒక్క పావు గంట పని చేసినా కైకిలు కట్టి ఇవ్వమంటారు. ఇప్పుడు ఏం చేయాలి? నిన్న గెరివిచ్చినట్టే గెరివిచ్చింది, ఇప్పుడేమో కుండపోత పోసినట్టు మబ్బత్తాంది. వర్షం పడుతుందా పడదా ఏం అర్థమవుతలేదు. ఎట్లా ఇప్పుడు కైకిలోళ్ళు వచ్చి వాళ్ళు కొడలు గిట్లన్నా కూడా అలా కైకిలు కట్టియాలి. నేనేం చేయాలి? ఇదొక్కటి. నా బాధ నాకున్నదంటే దీనికి ఏడ పని లేదు, తాపకోసారి ఫోన్ చేస్తుంది. దీన్ని ఇంట్లో కూర్చోబెట్టుడు నాది బుద్ధి తక్కువ. దీన్ని రోజు పని తీసుకపోతే దాని ఈపు వలుగు. హలో, ఏంది? నీకు బోరు కొడుతుందని మీ చెల్లెని నమ్మన్నావా? ఓ పని చెయ్యే, మీ చిన్నవ్వను, మీ చిన్న బాబును, మీ తాతను, మీ మేనమామను అందరిని తీసుకురా. నేను రైస్ మిల్లు పోయి 4 గింటల బియ్యం తీసుకొచ్చి ఇంట్లో ఎత్తా. కూర్చొని తినురి, నేను చెల్లెల్లో పని చేస్తా. కొద్దిల్లాన్ని ఉండాలి నీకు. నీకేమన్నా అర్థం? ఏ మాట మాట్లాడకు. పిసగిట్ల లేచిందా? ఇంటికత్తే ఈ బలుగుతుంది. అరే మీ చెల్లెని రమ్మన్నావు, రాని నాకెందుకు ఫోన్ చేస్తారువే? అరే అన్ని నాకు చెప్పే చేస్తానవానే. సరేనే, నేను కైకిల్లోనే మిలిసి మబ్బత్తంది, కైకిల్ పైసలు వేస్ట్ అవుతా అని నేను ఆలోచిస్తుంటే నన్ను ఒర్రిట్టవేందే? ఇంటికి వచ్చినాక మాట్లాడుకోమా? వచ్చేదేమన్నా పరాయల్లా అనే మీ చెల్లేనే రాని ఒక్కతే వస్తుంది అట్నా? అయ్యో మీ చిన్నవని కూడా రమ్మంటే అయిపోవు గానే. సరే సరే, ఇంకో ఎవరన్నా చూస్తే ఈ శంకర్ గడికి ఏంది ఎప్పటికీ చెట్ల కాడనే ఫోన్ మాట్లాడతారు, వీళ్ళు ఎవరితో మాట్లాడతారు అని అనుమాన పడతారు. నేను మాట్లాడేది నీతోటే. పుష్కన పడనోడు వచ్చి అగ్గో మీ శంకర్ చెట్ల కింద ఎవరితో మాట్లాడతానంటే నీకు నాకు లొల్లి. నాకు ఎప్పుడు ఫోన్ చేసినావు టైం చూసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో, అర్థమైందా? సరే సరే రానియే. మీ చెల్ల ఏదంటా తెచ్చి పెడతా సరేనా. మీ చెల్ల ముంగట నేనేమన్నా. సరే నువ్వు కూడా మీ చెల్ల ముంగట నాకు ఇచ్చినట్టు మాట్లాడకు, అర్థమైందా? సరేనే, ఇంక ఈ కైకిల్లోనైతే తీసుకుపోయి చేనులో పడగొట్టేస్తా. సరే సరే ఉండు ఉండు. మా మరదలు అత్తందట. అది అత్తందంటే నాకు మస్తు సంతోషం. కానీ అబ్బా అత్తందానే మరదలు అని అనుకో దానికి డౌట్ వస్తుంది. మా మరదలను చూడండి అని కూడా నాకు బాగా కోరిక, కానీ అది అత్తలేదు. నేను ఇచ్చాను నేను అన్నాను అనుకో, అగ్గో నేనుండగా మా చెల్లెని రమ్మంటాను ఏందని అది అనుమానం పడుతుంది. మా మరదలను చూడండి అని నాకు మస్తు రోజుల నుంచి ఉన్నది. దానికి కూడా నన్ను చూడండి అని ఉన్నది. అది నన్ను చూద్దామని వస్తుంది. మా పిస పిల్లానికి వాళ్ళ అక్క కోసం వస్తుందని అది అనుకుంటాంది. మా మరదలైతే రాని దాన్ని ఆట పట్టిస్తా. ఈ చేనులల్లా పోయా కైకిల్లో మడగొట్టేస్తా. అబ్బా కరవాన్ కానీ కైకిల్లో మిలిచిన పని సాగుతుందో సాగదో. ఒక 4 రోజులు ఆగినా అయిపోవు. నేను అద్దంటే వాళ్ళు పని చేపించుకుంటారని నేను పని చేపించుకోబడుతుంది. నీ అబ్బా వాన రాకముందు అయితే నా పత్తి కల్పించుడు అయింది. ఒకవేళ ఇప్పుడు వాన గిట్ట పడితే నా పత్తి కల్పించుడు కాకపోవు. శంకర్గా ఎటు పోతున్నావురా? ఏం లేదురా సత్తి, పత్తి కల్పిద్దామని కైకిల్లో పిలిచిన. భయం అవుతుందిరా ఈ మబ్బు చూస్తే. ఆయనతో కైకిళ్ళు వేస్ట్ అయ్యేటట్టున్నాయని గదే ఆలోచిస్తానా. మొత్తానికైతే కైకిల్లోళ్ళు వేరు. ఇక ఏం చేస్తాం, నష్టమో లాభమో పిలిచినందుకైతే చెప్పాలి కారా. ఓరి శంకరి, ఈ వానలు కొట్టేటప్పుడే కల్పిస్తావురా? 10 రోజుల ముందే ఏం చేసినావు? ఈ వాన కొడుతుంది కావచ్చు అనుకోనే 11 రోజుల ముందే నేను కల్పించిన.
నువ్వు తెలివి కల్లోనివిరా సుధరాయించుకొని ముందే కల్పించినావు. నాకు కైకిల్లోళ్ళు దొరకక నేను ఇవాళ దొరకక రమ్మన్నా. ఇన్ని రోజులు వాళ్ళు గుత్తకు నాటుకు వేరుగారా. గడ్డి బాగా మొలిసింది. పత్తి చెట్లు గింతుంటే గడ్డి ఇంకో గింత అయింది. గందుకి ఇక వానం వరపో సాగే కాడికైతే నడిపిస్తా. ఇక ఏం చేస్తా? ఇక మా అబ్బాయి అయితే తేలిపోయిందిరా, నీ అదృష్టం కలుపు సాగుతుంది పో. ఇక వానే రాని వరిపే రానిరా, సాగేంత సేపు సాగిస్తా. సరేనా? సరే ఇక పోరా, నీ అదృష్టం పోరా. మా బావ ఇంటికాడుండో పొలం కాడికి వేయండో. అబ్బా మా బావ ఉండాలి, మా బావ ఉండాలి. అగో చెల్లె అక్క బాగున్నావా? బాగున్నా. ఇంతసేపు అయింది రావడానికి? బస్సు లేట్ అయింది. నువ్వు బయలుదేరినా అని 3 గంటలు అవుతాని. ఆడ బస్సు ఎక్కితే ఈడ దిగుతావు గంటల. ఇంకా 2 గంటలు ఏం చేసినావే? ఏం లేదక్క, మధ్యలోకి రాగానే బస్సు స్టీరింగ్ ఖరాబ్ అయింది. అయితే ఎప్పుడు తినవేమో తిందురా. కూర్చోంటే అక్క బావ లేడానే? మీ బావ లేడు, పొలం కడిగి పోయిండు. బావ ఎప్పుడు పని పని అని పోతుంటాడా అనే? ఒక్క రోజన్నా ఇంట్లున్నాడా అనే అక్క? ఆ ఆయన ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండడానే కదా బోర్ కొట్టి నిన్ను పిలిపించిన. నా మీద ప్రేమతోటి కాదా నీకు బోర్ కొట్టి పిలిచినవా? ఎంత స్వార్థమే నీకు అక్క. ఓ పిసదానా, నాకు బోర్ కొడితే మన అమ్మోళ్ళింటికి పోకపోవునా? నీ మీద ప్రేమతోటే పిలిచిందే. మస్తు రోజులైంది కదా నువ్వు వచ్చి, అందుకే పిలిచిన. అయితే మా ఆయనే అక్క. ఇంతకీ బావ ఎప్పుడు వస్తాడు? ఏ మాట్లాడితే అయితే గాని నువ్వేం తింటావు చెప్పే. ఆ బావరాంది నేనేం ముట్టుకోనే. బావరాన్ని ముట్టుకోవా? ఎందుకే? అదేం లేదే అక్క, బావ వస్తే చికెన్ మటన్ ఫిష్ నాకు నచ్చింది తెస్తాడని అట్లా అన్నా. ఆయన వచ్చినాక అన్ని తెప్పిస్తానే. ఆయన వచ్చేసరికి ఇప్పుడు లేట్ అవుతుంది కానీ కందిపప్పు చేసిన తిందుదా. ఏంది అక్క, రాక రాకతే పప్పుతోటి తినమంటావా? ఫోన్లో ఏం చెప్పినవే? నాకు ఇష్టం వచ్చింది వండి పెడతా అని చెప్పినావు కదా. అయ్యో ఆ కప్పమ్మతో రాకుండా నేను నీకేం వండి పెట్టాలనే? ఆమ్లెట్ వేసి పెడతా తిందుతి. ఇగో అక్క, నువ్వు నాకు ఆమ్లెట్ వేయకున్నా పర్వాలేదు, బావని కప్పమూతాడు అనకు, నాకు కోపం వస్తుంది. నా మొగుని నేనంటే నీకెందుకు కోపం వస్తుంది? కోపం వచ్చాడు కాదే అక్క, నువ్వు శంకర్ బావని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆయన ముఖం గమనించినవా? ఏముందా మొక్కల్లా గమనించడానికి? అది కాదే అక్క, బావ నడ్డి ముక్కు సందు పండ్లు ఎంత ముద్దుగా ఉంటాడే, ఆయనను పట్టుకొని కప్పమూతాడా అంటున్నావు. అయినా నువ్వు నా కోసం వచ్చినావా మీ బావ కోసం వచ్చినావా? అప్పటి చదివిస్తానా అని పట్టుకొని బావా 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 అని ఆయన గురించి ఇస్తాను. బావని పట్టుకొని ఆడిడంటవా? తప్పు తప్పు, చంపలేసుకో చంపలేసుకో. అవ్వో నువ్వే ఎక్కువేసినావు కావే చెంపలు. 6 అడుగుల అందగాన్ని పట్టుకొని ఆడు ఈడు అంటావా? తప్పక్క తప్పు. ఏంది ఏమో సీరియల్ ఏడిచినట్టు ఎడతాను. అసలు ఏమనుకుంటానే నువ్వు? గాయనంటే నీకేమైతుంది? మా అక్కకి డౌట్ వచ్చినట్టున్నది, దానికి డౌట్ వస్తే ఇయాలనే ఎలా కొడుతుంది. అమ్మో ఏదో ఒకటి చెయ్యాలి. అగో నేను ఇటు మాట్లాడుతా అంటే ఏం ఆలోచిస్తానే ఏందే? అది కాదే అక్క, సీరియల్ పోదామని ట్రై చేస్తానా. మంచిగా చేస్తానా అక్క? ఓ మస్తు చేసినవే, భయపడి వచ్చినా కాదు. బావ నేను ఏమంటే నాకేంది. అంతే కదా. సరే గాని నీకు ఆమ్లెట్ చేసి పెడతా తిందుపా. మీ బావ వచ్చినాక ఏదంటే అది తెప్పిస్తా. సరేపా. మబ్బుల పడ్డ దూపైతా ఇది లేనట్టున్నది. రవలి ఓ రవలి, కొన్ని మంచిలు లేవే. బావా అగో నువ్వెప్పుడు వచ్చినావు పిల్ల? నేను వచ్చి 2 గంటలు అవుతుంది. అయ్యో నువ్వు వస్తానమని మీ అక్క చెప్పింది కానీ నేను ఉత్తగానే అనుకున్న పిల్ల, లేకపోతే 2 గంటల ముందే అత్తు. ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి నీ గురించే చూస్తాను తెలుసా. కూసో. మీ అక్క ఫోన్ చేసిందా లేకపోతే నువ్వే ఫోన్ చేసి వచ్చినావా? మా అక్కనే ఫోన్ చేసింది. అంటే నన్ను చూద్దామని నీకు అనిపించలేదా? నిన్ను చూద్దామని వచ్చిన బావా. నాకు కూడా నిన్ను చూద్దామనిపిస్తుంది. ఫోన్ చేద్దామంటే మీ అక్క ఉంటది కదా, మా చెల్లెకు నువ్వు ఫోన్ చేసుడేంది, నేను చేసుకొని మాట్లాడినా అన్నది 2 సార్లు. అందుకే దాంతో వచ్చిన రోజులు ఎందుకని సపడుకోకున్నా. ఎన్నడో రోజు వస్తావు కదా, నాకు తెలుసు పిల్ల అత్తవని. నేను 10 రోజుల కిందనే వద్దాం అనుకున్నాను బావా. అక్క ఫోన్ చేసిందని ఆ వంక పెట్టుకొని వచ్చిన. అయితే కానీ పిల్ల వచ్చినావు, నన్ను చూసినావు కానీ
ఏం జాబ్ చేస్తాను సిటీలా? సాఫ్ట్వేర్ బావా, కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తా. ఆహా, సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ల ముంగట అన్ని బటన్లు ఉంటాయి చూసినావా? అవి ఒత్తుకుంటుండే గిట్ట గిట్ట. గదే. ఎంత వస్తాయి పిల్ల నెలకు జీతం? అత్తది ₹1,00,000. ₹1,00,000 వస్తాయా? అవన్నీ ఏం చేస్తాను? ఆ పాడేస్తా. అన్ని కైకాల మాటలు మాట్లాడతావు, ఇంకా మారలేదా? అబ్బో బావ, నువ్వు గట్ల నవ్వకు, నాకు భయం అవుతుంది. ఏంది అట్లా నవ్వుతే భయం అవుతుందా పిల్ల? అయితే వెరైటీగా నవ్వుతుంది. అబ్బా బావా, ఇంతకు ముందుదే బాగుంది. అయితే ఇది అద్దా? అద్దు. సరే అట్లే నవ్వుతుంది. బావా అక్కస్తాంది. ఎటు పోయినవే ఇది వరరాక? అగో ఏమైంది? కొంచెం ముచ్చట పెట్టుకుంటారు కదా. మీ చెల్లి వచ్చింది, ఏమన్నా తినిపించినావా లేదా? తినిపించిన, ఆమ్లెట్ వేసి పెట్టినా. తిన్నావా పిల్ల? తిన్నా బావా. గందుకేనా కడుపు నిండా తిని కిచ్చ కిచ్చ నవ్వుతాను. ఇంకో హైదరాబాద్ లో ₹1,00,000 నౌకరీ చేస్తాందట. అవునే, పైసలన్నీ దాపెట్టుకుంటాది. ఏం చేస్తానంటే ఏమంటాంది? పారెత్తానంటాంది, పైసలు పారెత్తాట గీవే. అదేదో జోక్ చేసింది. ఏం జోకు? అయితే మా పిల్ల పెళ్ళైన లెక్కన చీర కట్టుకొని వచ్చినావు, కట్టు బొట్టు పెట్టుకొని. సిటీలా జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని బోర్ కొట్టింది బావా, అందుకే సాంప్రదాయంగా చీర కట్టుకొని వచ్చిన. నిన్ను కట్టుకున్నటోడు ఎవడో గాని ఆడు అదృష్టవంతుడు పిల్ల. అయ్యో, దానికి దొరికేటోడు దానికి దొరుకుతాడు, నువ్వు ఆగరాదే. అయ్యో నేనేమంటానే, మీ చెల్లె లక్షణంగా ఉన్నది, మంచిగా జాబ్ చేస్తాంది. మీ చెల్లెని చేసుకునేటోడు రూపాయి కట్నం కూడా అడగడు, ఎందుకంటే నెలకు లక్ష సంపాదిస్తుంది కదా. ఇంకా మేము మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినాం కదా, వచ్చినప్పుడు తెల్లారి నచ్చినాక వరపూజ పోసిరు కదా, అప్పుడు ఫోన్ మాట్లాడుకోమని ఫోన్లు ఇచ్చిర్రు. ఆ ఫోన్లు పట్టుకొని మీ అక్క రోజు ఫోన్ చేసేది. అయ్యో ఊకెందుకు చేస్తాను అంటే, పత్తి కాడ నేను పత్తికి నీళ్లు కట్టేటప్పుడు, మందు పోసేటప్పుడు, పొలం పనులు చేపిస్తా కదా, ఆ బావి కాడ ఫోన్ పెడతా. ఈమె అసలే చేసేది వచ్చి చూసే వరకు 120 మిస్డ్ కాళ్ళు, 220 మిస్డ్ కాళ్ళు ఉండేది. ఇన్నిసార్లు ఎందుకు చేసినావు అంటే, అయ్యో కొత్త ఫోన్ కదా మాట్లాడబుద్దని చేసిన అన్నది. అట్లనే సరే ఏదన్నా ఒకటి మాట్లాడంటే ఏం మాటలు చూసాక పోకిరి సినిమాలో డైలాగ్ లేదా ఇల్లు అనే చెప్తుంది. నీతోటి మాట్లాడుతుంటే నీతోటి మాట్లాడుతుంటే అబ్బా తడబడతాను, అది అర్థలేదు ఏమో ఉంటుంది. చెప్తా ఆగబ్బా, అది నువ్వు చెప్పకు నేనే చెప్తా. ఇంకో నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నీ సూపులు నా ఈపు గుచ్చుతానే, ఈపు గుచ్చుతాయి, సూపులు ఇలా పడతాయి కానీ. సూపులు ఈపు గుచ్చుకోపోతే పిన్నిస్ పెట్టి దియకపోయినావు బావా. ఏమవుతావే, నువ్వు కూడా మీ బావ లెక్కన మాట్లాడతాను. అయితే మా కానీ మా చెల్లి వచ్చింది కదా, మార్కెట్ పోయేది రేపు. ఏం కూర తింటావు పిల్ల? నీ ఇష్టం ఉన్నది చెప్పు, ఏదంటే అది తెత్తా. నీ ఇష్టం వచ్చింది తీసుకురా బావా. నువ్వు అట్లా అంటే అంత వేరే ఉంటది రే. అక్కకి ఇష్టం వచ్చింది తీసుకురా. నువ్వెందుకు వచ్చినావు మరి? ఏదో ఒకటి తీసుకురాపా. ఆగు ఆమె చెప్పని. కంప్యూటర్ ముంగట కూడా కట్టండి అవుతావా? అట్లా నవ్వద్దు. పోయి చికెన్ మటన్ తీసుకురాపో. అయ్యో మళ్ళా నవ్వుతావు. ఏం కావాలా పిల్ల చెప్పు. మటన్ తీసుకురా. అయ్యో మటన్ అంటే హైదరాబాద్ లో దొరకదా పిల్ల, ఇంకా వెరైటీ కొరకో ఇక్కడికి వచ్చినావు కదా, నీకు వెరైటీ ఏం కావన్నో అది చేసి పెడుతుంది మీ అక్క. బావా నాకు ఫిష్ కావాలి, లైవ్ ఫిష్ కావాలి. ఏంది లైవ్ ఫిష్ కావన్నా? అయ్యో మా ఊళ్ళో అవి దొరికాయి పిల్ల, బొమ్మలు దొరుకుతాయి, రగులు దొరుకుతాయి, బొచ్చలు దొరుకుతాయి, పరకలు దొరుకుతాయి, గెచ్చులు దొరుకుతాయి, సందమామలు దొరుకుతాయి, బొమ్మలు దొరుకుతాయి, చిన్న మొట్టలు దొరుకుతాయి, బుడ్డ వరకలు దొరుకుతాయి. మా దగ్గరగా లైవ్ చేపలు అయితే నేను ఎప్పుడు ఇన్లే పిల్ల, అవి సముద్రంలో ఇట్లుంటాయి కావచ్చు, అవి సముద్రంలో ఇట్లా ఉంటాయి కావచ్చు. అవి కాదు బావా, బతికిన ఫిష్. మరి లైవ్ షాప్ అంటే కదా ఇది వరకు? లైవ్ షాపా? ఓ నీ పాడుగాను, లైవ్ షాప్ అంటే బతుకున్న షాపనా? నువ్వు చదివినావు కదా, ఓపెన్ డిగ్రీ చేసినావు కదా, నీకు కూడా తెలియదు నవ్వుతావు. నాకు మా తెలుసు అంటే నన్ను ఫిషోని చేద్దామని చూస్తారు కదా. ఓరి అక్క లైవ్ షాప్ అంటే అగో నా చిన్నప్పటి సంది నేను తినని షాపలా, నేను చూడని షాపలా, గిసుంటి షాపలు ఎన్నో చూసినా. నువ్వు లైవ్ షాప్ అంటే నాకేం అర్థమైతే లేదు, పానంతో ఉన్న చేపలదే అనాలే. గద్ది నువ్వు నన్ను ఆట ఆడుకుంటాను పిల్ల, నువ్వు చదువుకున్న దానివి, నేను చదువుకున్నా. ఎట్లయినా భావనని ఆట ఆడిస్తాను ఆడి, కానీ కొన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. లైవ్ షాప్ అంటే నేను ఏ చేప తేవాలి? బతుకున్న చేపలు అంటే కుంట్ల చెర్ల వాగులు అవి పట్టుకొని వస్తా, అర్థమైందా? నువ్వేమన్నావు చెప్పు, లైవ్ షాప్ అదే బావా అన్నావు, అన్నవా అనలేదా? అన్నా. ఇంకా మరి ఆ బాటిల్ అందుకొని చంపితే మూతి చూసి రావాలి, బాటిల్ అందుకొని చంపితే మూతి చూసి రావాలి. చేపల పేర్లు చెప్తాను, అవన్నీ దానికి తెలుసా?
ఏదో ముళ్ళు లేని చేప తీసుకురాపో. అబ్బా నటన, నీ నటన సల్లంగుండా. బాటిల్ అందుకొని ముక్కు మీద గుర్తుతే తైట రక్తం రావాలి. నీకు తెలియదా అని చక్కగా బొమ్మ చేపలు అనక ముళ్ళు లేని చేప దేపో, ముళ్ళు లేని చేప దేపో అంటాను. నువ్వు ఇడబుచ్చి పెరిగిందానివైనా నీకు తెలియదా? ఎందుకే మీ చెల్లె ముంగట స్టైల్ చేస్తానవా? బావా నువ్వు అక్క మీద కోపానికి రాకు. కోపానికి రాకపోతే ఏం చేయాలి పిల్ల? మరి తెమ్మనేది చక్కగా తెమ్మనద్దా? నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటుంటే పొద్దు పోతుంది, పోయి రేపా. సరే తెత్త తీరి. నువ్వైతే తిన్నావా పిల్ల? తిన్నా బావా. సరే నీకు ముళ్ళు లేని చేపలు తెస్తా, కడుపు నిండా తిను. సరేనా? సరే మంచి చూసి తీసుకురా. బావా జల్దీరా. అక్క బావ నీకు మస్తు భయపడుతుండే. ఆ మాత్రం భయపెట్టించుకోకుంటే నా మాట వినడే. అట్లా చెప్తేనే వింటాడు, తినడు. సరే గాని చింతపండు నానెత్తా. సరే హలో, హలో ఎక్కడున్నావు? ఊర్లోనే ఉన్నా. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. అవునా, ఎప్పుడు వచ్చినావు? అదంతా చెప్తాను కానీ నువ్వు ముందు మన ప్లేస్కి వచ్చాయి. సరే వస్తున్నా. ఎప్పుడు వచ్చినా? పొద్దున్నే వచ్చిన. ఏంది ఇంత సడన్గా వచ్చావు? మరేంది నువ్వు 3 రోజులు వస్తాను, 10 రోజులు అవుతుంది, అందుకే నేను వచ్చిన. పొలం పనులు ఉండే, అందుకే కొద్దిగా లేట్ అయింది. నేనే రేపు వద్దాం అనుకున్నా, ఈ లోపు నువ్వు వచ్చేసావు. ఫోన్ చేస్తే రెస్పాండ్ కావు, అందుకే నేను వచ్చిన. అయినా కానీ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతలోపు మా అక్క ఫోన్ చేసింది, ఇదే సంద అనుకొని వచ్చేసిన. మరి ఇప్పుడు ఏం చేద్దామే? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంటుగా నన్ను పెళ్లి చేసుకో. ఇంత సడన్గా పెళ్ళి ఏంటి? అయినా నేను రేపు హైదరాబాద్ వస్తున్నా, అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకున్నాను. నాకు అదంతా తెలియదు, ఎప్పుడు చేసుకుంటావో చెప్పు. అయినా నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకున్నది నిన్నే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇంకెప్పుడు చేసుకుంటావు? నాకు పెళ్ళై పిల్లలు పుట్టినాక చేసుకుంటావా? 5 ఏళ్ల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నావు. అబ్బా నీకు దండమే తల్లి. రేపు ఎట్లయినా హైదరాబాద్ వెళ్తున్నాం కదా, తర్వాత మీ ఇంట్లో ఒప్పించి మా ఇంట్లో ఒప్పించి చేసుకుంటాం. ఈ మాట అన్నావు, మంచిగా ఉంది. సరే మనం టెంపుల్కి వెళ్దాంపా. అగో గీ ఎర్రలింగం కొడుకుతోనే గా శంకరోళ్ళ మరదలు మాట్లాడుతుంది ఏంది? ఇలా మధ్య ఏదో ఉన్నది, వెంటనే వెళ్ళి రవలికి చెప్పొస్తా. రవలి, రవలి, అగో ఏం చేస్తా చేత? నీ దగ్గరికే వచ్చిందే. చెప్పు మరి ఏందో. ఇగో రవలి, మీ చెల్లె గా ఎర్రలింగయ్య మామూలు కొడుకుతో మాట్లాడుతుంది. ఏంది మా చెల్లెక్క ఎర్రలింగం కొడుకుతో మాట్లాడుతుందా? ఎర్రలింగయ్య కొడుకు ఎట్లా తెలుసు మా చెల్లెకు? ఆయన నువ్వేం మాట్లాడుతానవే? అయ్యో రవలి, నా కళ్ళ నిండా చూసిన రవలి, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టున్నారు. అగో ఏం మాట్లాడుతానే నువ్వు? నీకు తెలుగుండా మాట్లాడుతానావా? కావాలంటే మీ చెల్లెని అడుగు, ఆయనతోని 3 రోజులకి వస్తా అని 10 రోజులకి ఇన్నే ఉన్నావు, అందుకే నేను వచ్చినా అని అన్నది. ఏందే నువ్వు అనేది నిజమే అంటావా? అది వచ్చినాక అడుగుతాగు, నువ్వైతే పో. సరేనే, మళ్ళీ నేను చెప్పినట్టు చెప్పకే మళ్ళీ మీ చెల్లెతోనే. ఏం చెప్పతి? సరేనా? అగో అటు ఇటు తిరుగుతాను, ఏమైందే? చేపల కూర తినలేదా? నువ్వు ఎటువైనా ఇంతసేపు పత్తికాడికి వేస్తాను కానీ తినలేదా అన్నం? మా తిన్నారు గాని ముందు ముచ్చటీను. ఏంటిది? ఎర్రలింగయ్య కొడుకును మా చెల్లె ఇద్దరు ప్రేమించుకుంటారట్నే. ఏంది ఎర్రలింగయ్య కొడుకుని ప్రేమిస్తుందా? నీకెవరు చెప్పిరే? గా కంతల సత్తి భార్య సుజాత లేదా, ఆ వచ్చి చెప్పిందే. నాకు నమ్మ బుద్ధి అయితే నిజంగానే చూసిందట్నా? నిజంగా చూసిందట, వచ్చి చెప్తాంది. మరి మీ చెల్లేది? ఇంట్లో లేదే, అప్పుడనగా బయటికి పోయింది, ఇంకా రాలే. అంతటి మాట్లాడుతాను కావచ్చు. నీ అవ్వ నాకైతే నమ్మ బుద్ధి అయితే లేదే. పోయి అడుగుదాంపా. పావే మళ్ళీ ఒక్కసారి తెలుసుకున్నాక మీ చెల్లెని అడుగుదాం. నువ్వు తొందర పడకు, అది నిజమో అబద్ధమో. సరేతి దా.
అరే సత్తి, ఏంద్రా శంకరి? మీ సుజాత ఉన్నారా? ఎందుకురా? ఒకసారి విలువ నేను చెప్తా. సుజాత, ఓ సుజాత, ఇట్లా రా, రా. ఏంటిది? సుజాత, నువ్వు మా రవల్తో చెప్పింది నిజమేనా? నిజమే శంకరి, నేను చూసిన అక్కడ. అగ్గో నేను చెప్పలేదా? ఏంటిదే నువ్వు చూసినా అంటున్నావు? ఏం లేదే, ఇంకా ఎర్రలింగయ్య కొడుకును రావుల చెల్లె మాట్లాడుకోగా చూసిన, వాళ్ళు ప్రేమించుకుంటున్నట్టున్నారని చెప్పిన. చూస్తే పోయి చెప్పినావే? ఆ చెప్పిన. అవురా శంకరి, మీ మరదలు ఎక్కడ ఉంటది? హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది రా. ఈ పోరడు సుతా హైదరాబాద్ లో ఉంటారు రా. ఇద్దరు కలిసి ప్రేమించుకుంటారు కావచ్చు. ఇది నిజమేనే. మరి ఇది మనకు చెప్పకపాయే, మనకు చెప్తే ఏమన్నా అనుకుంటారు అనుకున్నది ఏంది? వారి శంకరి, ఇంకా ప్రేమ గురించి చెప్తారు ఎవరన్నా? నువ్వు అక్కమేనైతివి, నువ్వు బావనేనైతివి, చెప్తారు ఎవరన్నా? అరే అక్క బావ అయినా చెప్తే గిట్లా సాటుకు మాట్లాడుకుంటున్నారు ఎందుకురా? మా ఇజ్జత్ మానం పోదా? ఇద్దరు ఒకటైతే పెళ్లి చేస్తాం, అవునా కాదా? వాళ్ళు పోరాళ్ళు కాదురా, ఫస్ట్ ఫస్ట్ గట్లే భయపడతారా. సరే సరే సుజాత, మంచి పని చేసినావు మాకు చెప్పి. సరే శంకర్. మేము అడుగుతాం. అడుగుదాం. సరే పా, లేకపో. ఇంకో నేను మళ్ళీ చెప్పరాకి ఈ ఊళ్ళో ఎవరికి చెప్పవు ఈ విషయం. ఎవరికి చెప్పనియా, నేను చెప్పా. నువ్వేం బాధపడకపోరా. ఎటువైనా పిల్ల గీడికేమైనా బావా? గీడి కంటే గీడ గుడి దాకా. గుడికి పోయేస్తాను మరదలా. అయితమే గాని గా ఎర్రలింగం కొడుకు నీకు ఎన్ని రోజులే పరిచయం? చెప్పే బావ అడుగుతాడు కదా. చెప్పు పిల్ల. అగో నేను అడుగుతాంట, టెన్షన్ ఎందుకు పడతాను? చెప్పే బావ అడుగుతాడు కదా. ప్రేమించినవా? అది బావా, అవును బావా, ప్రేమిస్తున్నా. మా ఊరని నీకు ముందే తెలుసానే? తెలుసు. మీ లవ్ ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? 5 సంవత్సరాల నుంచి నడుస్తా. 5 సంవత్సరాల నుంచా? మరి మాకు ఒక్క రోజన్నా చెప్పద్దా అనిపిస్తుందానా? భయం వేసింది బావ, ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. ప్రేమించేటప్పుడు భయం లే? ఆగో, నాకన్నా చెప్పద్దా? నీకే ప్రేమించేటప్పుడు భయం లేదే? నువ్వు మధ్యలో మాట్లాడుతుంది దవడలు వస్తా. ప్రేమించేటప్పుడు భయం లేదా? చెప్పు చెప్పు. అది బావా, మీకు చెప్దామని వచ్చిన. ఆయన 3 రోజులకు వస్తా అని ఇప్పుడు 10 రోజులు అవుతుంది, ఇంకా రాలే. భయం వేసి వచ్చిన. మరి 4 రోజులకు అత్తనైనా 10 రోజుల దాకా ఎందుకు రాలేదట? వాళ్ళు నాటేస్తుర్రంట, రేపు వద్దామని అనుకున్నాడు, ఇంతలోనే నేను వచ్చిన. అంటే 10 రోజుల నుంచి నీ ఫోన్ ఎత్తలేదా? ఫోన్ ఎత్తలే, ఎత్తకపోతే నువ్వు వచ్చినావు ఉమ్, అంతే కదా? టెన్షన్ పడి ఏమన్నా మ్యారేజ్ గిట్లా చేసుకుంటాడో అని. అవును. ఏమంటావే? పిల్లగాడు అయితే మంచోడే, మంచోడే. మంచిగా పద్ధతి గాళ్ళు. రవలి ఎర్రలింగాయలు అంటే మంచి పేరున్నోళ్ళనే. అలా కొడుకు కూడా మంచోడాడు, మంచిగా చదువుకున్నాడు, జాబ్ కూడా చేస్తాడు. సరే ఇదాన్ని ఇష్టపడ్డది కదా, ఆడు దీన్ని ఇష్టపడ్డారు. నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోక పిల్ల, మీ అబ్బాయితో మాట్లాడి మీ ఇద్దరు పెళ్లి చేస్తా, సరేనా? ఏమంటావే? అంతే. థ్యాంక్ యూ అక్క.